ఉన్న ఒక్క రోజులో ఏం చేయగలం మనం? ఒక్కరోజని ఎందుకంటావు? ఇంకా 24 గంటలున్నాయి. 1440 నిమిషాలు. రేపు గెలవబోయేది వాడా మనమా అనేది కాక బతికుండబోయేది నేనా వాడా అనేది తేలబోయే రోజు. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నువ్వు అడిగినవన్నీ ఇందులో ఉన్నాయి. నా గురించి వరి అవ్వకు. నేను చెప్పినంత కరెక్ట్గా ఫాలో అవ్వు. జాగ్రత్త డార్లింగ్. చెప్పండి. ఎవరికి అనుమానం రాని ఒక చోటున్నాను. ఇవాళ పీకేకి ఒక ఫుల్ స్టాప్ పెడదాం. ఎక్కడ? వైజాగ్ టు విజయనగరం రూట్లో ఉన్న పీకేకి చెందిన ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో ఉన్నాను. జాగ్రత్త. With a little bit of rage and a gas full of engine. Gotta put a cap on my angle. Keep cool, gotta handle this whole situation. How the hell did I end up here? Third eye blind, a third I see clear. Everybody making machines corrupt and violent. Time for everybody to break the silence. Step into yourself if you wanna do it. We don't know what we gon' do. Violent cops are evil, not gang. We don't wanna play, we don't wanna play. Used to get by to a bit for the main. Now when lights have been come my way. Shut down the system, make them all pay. Shut down the system, follow me, follow me.
డార్లింగ్. ఏంటబ్బాయి అలా చూస్తావు? నీ చూపు చూస్తుంటే హైవేలో ఉన్న నీ బిల్డింగ్ రూట్ లోనే ఇవాళ ప్రధానమంత్రి కాన్వాయ్ వెళ్తున్నట్టు. అది తెలుసుకుని ఆయన వచ్చే రూట్ లో నేను ఒక స్నైపర్ గన్ ని సెటప్ చేసినట్టు. మాధవి ఫోన్ ని నువ్వు ట్యాప్ చేస్తావని తెలిసి నేను తనతో మాట్లాడి నీ కిరాయి గుండాల్ని ఇక్కడికి రప్పించినట్టు. అంతమందిని ఫినిష్ చేసి కంట్రోల్ రూమ్ కి నేనే ఫోన్ చేసి చెప్పినట్టు. కంట్రోల్ రూమ్ ఏంటి బాబు? ఇవాళ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదండి. ఆ రూట్ లో ఉన్న పీకే గారి బిల్డింగ్ లో ఆయన ప్రధాని హత్య చేయడానికి 30 మంది కిరాయి గుండాలు దించాడు. చూసుకోండి మరి. అంతమంది మారణాయుధాలతో అక్కడే ఉన్నారండి బాబా. త్వరగా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కాపాడండి. మీరెవరు? భారత పౌరుండండి. సార్ పీకే ప్రధానమంత్రిని హత్య చేయబోతున్నట్ట ఫోన్ వచ్చింది. అది తెలియకుండా నువ్వు ఇక్కడికి వచ్చి పప్పరపా అని బిక్కభం వేస్తున్నట్టుంది చూడడానికి. నీ మీదట్టు నేను అలాంటి పని చేయలేదమ్మా. నువ్వు చెప్తే వాళ్ళు నమ్మేస్తారా? అయ్యో నమ్మేశారే. చూస్తావా? కమ్ ద హియర్. కంట్రోల్ రూమ్ కి ఫోన్ వచ్చింది. అది మాత్రమే కాకుండా బిల్డింగ్ లో తీవ్రవాదుల జాడను తెలిపే ఆధారాలు కూడా దొరికాయి. సార్ మీరు ప్రధానమంత్రి భద్రతకి ఏం ఏర్పాటు చేశారు సార్? ఉగ్రవాదులు దాక్కున్న బిల్డింగ్ మొత్తం ఇప్పుడు మా కంట్రోల్లోకి వచ్చేసింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆ బిల్డింగ్ ని చుట్టుముట్టేసింది. అనుమానాస్పదంగా ఏ చిన్ని కదలిక కనిపించినా షూట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చాం. పీకేకి ప్రధానమంత్రిని హత్య చేసేంతగా కోపం రావడానికి కారణం ఏంటి? ఒక ఆశ్చర్యం కలిగించే నిజాన్ని మనకు కొత్త విలేకరి ఆధారాలతో నిరూపించబోతున్నారు. ఆ బిరుదు క్యాన్సిల్ అయిన రోజు పీకే మీడియాతో మాట్లాడింది గమనిస్తే ఇదెంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారో ప్రజలకు అర్థం అవుతుంది. ఆ వీడియో ప్లే చేయండి. నన్ను కలవని పరిణామాల్ని ఆయన ఎదుర్కొంటాడు. దీనికి ఎవడన్నా చచ్చిపోతే 4 నెలల్లో కూడా ఎలక్షన్స్ వస్తాయి. చాలా పీకేకి సంబంధించిన విద్యా సంస్థల్ని, ఆస్తుల్ని అధికారులు జప్తు చేశారు. ఈ విషయంలో ఆయనకి సహకరించిన వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదంతో పీకేకి సంబంధం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా నా వల్ల కాదు బాబు. పీకే చేసిన చాలా హత్యల గురించి నాకు తెలుసు. కానీ ఈ ప్రధానమంత్రి మ్యాటర్ నా దగ్గర కూడా దాచాడు. ఒక చిన్న రిక్వెస్ట్, నన్ను రాజమండ్రి జైలుకి పంపించండి, చర్లపల్లి జైలుకి పంపండి, కానీ బీహార్కి మాత్రం పంపించొద్దు. ఎందుకంటే నాకు అస్సలైంది రాదు బాబు. ఏది పడితే వాగుతున్నాడు. పీకే నివసిస్తున్న అధునాతన బంగ్లా, ఆయన నడుపుతున్న కాలేజీలు మరియు వాహనాలు ప్రభుత్వ సాయుధ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చేసిన అన్ని తప్పుల నుంచి తప్పించుకున్నావు. చెయ్యని తప్పుకి ఎలా ఇరుక్కుపోయావో చూసావా? ఇదేరా నేను నీకు విధించిన శిక్ష. నేను ఆ రోజే అన్నాను కదరా, ఈ రోజు ఎవ్వరికి లేని ఒక చెడ్డ అలవాటు నాకుంది. అదే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అని. నా మాటను నేను నిలబెట్టుకున్నాను. నువ్వు నీ ప్రాణాల్ని నిలబెట్టుకో చూద్దాం. నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. Enter premises is covered by special task force and black cats have entered in. Everything is under control. అనుమానాస్పదంగా లోపల ఎవరు కనిపించినా షూట్ చేయమని మాకు ఆర్డర్స్ ఉన్నాయి. పబ్లిక్ ఎవరు భయపడాల్సిన పని లేదు. చిన్న కథలకైనా ఒక్క ప్రశ్న కూడా లేకుండా కాల్చి వాళ్ళకి వస్తున్నారు. నన్ను ఇరికించేసి మొత్తం తప్పించుకోవాలని చూస్తున్నావా? వదలనురా. నాతో పాటు నువ్వు చాలు.
నీ సరెండర్ అయిపోతాను. నాతో పాటు కూడా ఉన్నాడు, లోపల ఉన్నాడు అని పట్టుకోండి. ఇద్దరు కలిసి కొట్ట పన్నాం అని మాత్రం వదలు, పట్టుకోండి. లోపలికి వెళ్ళండి, పట్టుకోండి. దొరికారా? ఉన్నారా? ఉన్నారా లోపల? ఎక్కడున్నారు రాడు? ఎక్కడ చంపండి రాని అని మాత్రం. పీకే అనబడే పిడకల కోటయ్య వైశాలి అనే విద్యార్థినిని హత్య చేశారని సాక్ష్యాధారాలతో రుజువైంది కనుక పీకే మెడికల్ కాలేజ్ విద్యార్థుల్ని గుర్తింపు కలిగిన మరో వైద్య కళాశాలలో చేర్పించవలసినదిగా ఈ కోర్టు ఆదేశించడమైనది. ఎందుకంటే చదువుకోబోయే ఒక విద్యార్థికి కనీస అర్హతలు ఉండాలంటున్నారు, చదువు చెప్పే ఒక ఉపాధ్యాయుడికి కనీస అర్హతలు ఉండాలంటున్నారు, అలాగే ఒక కళాశాల నిర్వహించే వాళ్లకు కూడా కనీస అర్హతను నిర్ణయించాలని నేనంటున్నాను. ఇదేనండి నా కోరిక. థ్యాంక్ యూ.